మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు, స్పీకర్లు పోయాయి, అది పోయాయి, ఫైర్ అయింది, ఎవరు కంప్లైంట్ చేయొద్దు. ముందరే అందరు థియేటర్స్ మీరు ముందరే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి. లో గైస్, అఖండ తాండవ నుంచి మ్యాథ్స్ టీజర్ అయితే ఇంకోటి వదిలేశారు మనకి, ఎస్పెషల్లీ ఆ అఘోర క్యారెక్టర్ మీద. టీజర్ అయితే మాత్రం అరుపులు, మనం ఏదైతే అఖండ 2 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అదంతా ఉందబ్బా టీజర్లో. నా ఫేవరెట్ షాట్స్ వచ్చేసి ఆ త్రిశూలం బ్యాక్ ఇలా వదిలి కొండ మీద నుంచి ఆ వెనకాల ఒక రాయి ఉంటుంది అనమాట, ఆ రాయికి త్రిశూలం తగిలి మళ్ళీ ఆడికి వచ్చి గుచ్చుకుంటుంది అనమాట. ఆ షాట్ ఒకటి. ఇంకోటి ఫాట్ మని కొడతాడు ఒక 5-6గురిని, వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ఆకాశం ఆంజనేయ బొమ్మ కనపడుతుంది, బాలయ్య బాబు ఇలా కథ పట్టుకున్నప్పుడు. ఆ రెఫరెన్స్ ఒకటి, ఆ షార్ట్స్ పీక్స్ ఉన్నాయి అబ్బా. ఎస్పెషల్లీ వీళ్ళు అఖండ 2కి వచ్చేసరికి బాగా టార్గెట్ చేస్తుంది ఏంటంటే సనాతన ధర్మం మీద బాగా టార్గెట్ చేస్తున్నారు. ఆ డైలాగ్స్ కూడా ప్రతిదీ దానికి సంబంధించి ఉంది. స్టోరీ కూడా మేబీ సనాతన ధర్మాన్ని పాడు చేద్దాం అనుకున్న వాళ్ళని ఎదిరించడం కోసమే అన్నట్టు కూడా ఉంది అఖండ 2. అఖండ 1లో అయితే మనకు అది లేదు, అఖండ 2లో మాత్రం పెట్టింది అయితే మాత్రం అది. ప్రతి మనకు అఖండ 2 నుంచి వచ్చే ప్రతి కాంటెంట్ కూడా ఆ సనాతన ధర్మానికి సంబంధించిన కాంటెంటే ఉంది. దాని మీదే తను అగైనెస్ట్ అవుతూ ఉంటాడు, విరుచుకుపడుతూ ఉంటాడు అఘోర. సో మంచి హై ఇస్తుంది అబ్బా టీజర్ అయితే మాత్రం. అఖండ కన్నా దారుణంగా ఉంది పరిస్థితి అఖండ 2లో. బాలయ్య బాబు మామూలుగా లేదు, ఇంకా బోయపాటి మామ ఫిజిక్స్ అనేది మొత్తం తన టీచింగ్ ఫీల్డ్ నుంచి తీసి దూపాడు. ఫిజిక్స్ సబ్జెక్ట్ మనకు పడదబ్బాయి అని. అలాగే మొత్తం అందరూ ఎగిరి పడితే కోడితే అక్కడెక్కడ ఉంటున్నాడు ఒక్కొక్కడు. ఇంకా అరాచకం అనమాట బాలయ్య బాబు. ఆయన అసలు ఆ డైలాగులు చెప్తుంటే అసలు ఆయన ఆ విగ్ కానీ, ఆ లాంగ్ హెయిర్, ఆ బియర్డు, త్రిశూలం పట్టుకుని అంత డైలాగ్స్ చెప్తుంటే అంత ర్యాంపు అంతే, మామూలుగా లేదు. వెనకాల మళ్ళీ తమనన్న బీజిఎం తక్కువడేయాడు. నాకు తెలిసి ఇంకా పేలిపోతాయి ఈసారి మాత్రం పక్క, ఇంకా ఎక్కువ సౌండ్ బాక్స్లో పేలిపోతాయి థియేటర్లో. ఫస్ట్గానే చెకింగ్ చేసుకుని సినిమా వేయడం బెస్ట్, స్ట్రాంగ్ అడ్వైజ్ అది. ఎందుకంటే తమనన్న డ్యూటీ చేసాడు, మామూలుగా డ్యూటీ చేయలేదు, అర్థమైపోతుంది. సెల్లో ఏంటంటేనే అదురుతుంది సెల్లో. ఇంకా అంత 70mm అంత పెద్ద థియేటర్లో అన్ని సౌండ్ బాక్స్లో అంటే ఈజీగా మాటలు వచ్చేస్తాయి, నో డౌట్. బాలయ్య బాబు అంటే రెచ్చిపోతున్నాడు, ఇంకా తమను చితక్కుంటేస్తున్నాడు. పైగా అఖండ 2 మామూలు హైప్ లేదు. టీజర్ అయితే మాత్రం పిచ్చి పీక్స్గా ఉందన్నమాట. ఒక మాస్ సినిమాకి ఏవైనా కావాలో మాస్ ఎలివేషన్స్ అవన్నీ ఉన్నాయి పుష్కలంగా అఖండ 2లో. ఇంకేం కావాలో మాస్ ఆడియన్స్కి చెప్పండి. అది మెయిన్ నా కంప్లైంట్ ఏంటంటే కొంచెం ఆ సీజీ మీద ఇంకొంచెం వర్క్ చేసి కొంచెం బెటర్గా చేస్తే కనుక ఇంకా చూడడానికి బాగుంటుంది, ఇంకా హెల్ప్ అవుతుంది అంతే. టీజర్ అయితే మాత్రం ఉత్తర ర్యాంప్ అంతే. మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.